దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. ఈ రోజున పెన్షన్లకు సంబంధించి కానీ లేకపోతే రోడ్లని డెవలప్మెంట్లని అది ఎట్లుందమ్మా ఈ ప్రభుత్వం? అన్ని బాగానే జరుగుతున్నాయి, తను చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి. ఇచ్చిన కంటే టైం టు టైం ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. పొద్దుల అని ఆపజేస్తామని ఇవాళ కాదు రేపు అని లేదు, పరిస్థితి నాడు కంపల్సరీగా ఇస్తున్నారు. ఆదివారం వచ్చే మాత్రం శనివారం నాడే ఎత్తం మొదలెట్టారు. ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత అంతా బాగానే జరుగుతుంది. ఏమీ లేదు, ఏం చేయట్లేదు, ఈయన జనాలు నమ్మిచ్చాడు, మోసం చేశాడు. ఆ రోజా వీళ్ళందరూ మాట్లాడేది ఆ రోజా గిజా మాట్లాడతాం, ఇవన్నీ దండ పనులమ్మా. పని బాగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఈసారి కూడా ఆయనే గ్యారెంటీ, ఇబ్బంది లేని పరిస్థితి. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కనీసం వైద్య ఖర్చులు కనవ 250 కాడికి ఇవ్వకుండా 4 వేలు ఇస్తారన్నాడు. 4 వేలు కంపల్సరీగా ఇచ్చాడు. ఇక దానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది పెద్ద పెద్ద వరాలు రోడ్లు పోట్లు అంటే ఆడ పెద్దవాళ్ళు చూసుకునే పని, అది మనం చెప్పే పని ఏం కాదు. ఎవరు దగ్గర అట్లా మీరు చూస్తున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం అని కానీ లేకపోతే స్కూల్లో భోజనం అని కానీ బ్యాగులు బట్టలు భోజనం అన్ని బాగానే. లోకేష్ గారు ఎట్లా చేస్తున్నాడమ్మా? లోకేష్ కాడ మేము మంగళగిరిలో ఉంటున్నామమ్మా, ఆయనకి అసలు ఏం తిరుగులేదు. చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కాడ ఆయనకే సపోర్ట్. అసలు మంగళగిరి మంచి పేరు మోగిందండి లోకేష్ గారు. అవును బాగా అవును. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే మంత్రి గారు బాగా చేస్తున్నాడా? మంగళగిరి మాత్రం మంచి డెవలప్మెంట్ నాన్న, ఏమి పేరు పెట్టుకోవాల్సిన పని లేదు. అసలు మంగళగిరిలో మాత్రం లోకేష్ గారితో మంచి అరిసేసి మందరం ఉంది పేరు ఆయనకి. చిన్నపిల్లలు కదిపిన, పెద్దవాళ్ళు కదిపిన, ఇస్త్రీ బండి కదిపిన, అరటిపళ్ళు బండి కదుపుకున్నా, వాటిలో కదుపుకున్నా ఆయన పేరే నామంగా చేస్తున్నారు. మరి అదే వ్యక్తిని పట్టుకుని ఎన్నో రకాల మాట్లాడినారు. కూర్చుని ఏం చేస్తారు నాన్న, తినికి ఆడే కూర్చుని ఆడు 10 రూపాయలు టీ ఇప్పించాడు, ఆడి మాట చూస్తున్నారు. మనం తిన్నది ఆయన సొమ్ము తింటున్నాగా, మనకు వంట పట్టాలన్న మాట అంటలా. ఎవరు 10 రూపాయలు ఇస్తే ఆడ మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి అంటాకి సరిపోమమ్మా, బాగానే జరుగుతుంది. ఇప్పుడు వరకు పరిపాలన బాగానే ఉంది. ఇక లోకల్ సంగతి వదిలేస్తే ఇప్పుడు జరగదు మాత్రం బాగా జరుగుతున్నాయి. చివరిగా ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నా దగ్గర రండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సీఎం గారే వెళ్ళి ఆ జనాల్లో కూడా అడుగుతున్నారమ్మా. ఆయన వస్తున్నారు మంగళగిరిలో, మేము ఆయన చూసాం. లోకేష్ గారు వస్తాం, మేము చూసాం. ప్రతి సాట ఎక్కడ ఇబ్బంది ఉందంటే గమ్మును వచ్చేస్తున్నారు, సర్దుబాటు చేస్తున్నారు, చెప్తున్నారు, సమర్థించు. ఏమీ లోపం లేదు నాయన, భగవంతుడు అంతా బాగా ఆయన చెప్పిన ప్రకారంగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. బాబా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల టైంకి కరెక్ట్ గా పెన్షన్లు ఇస్తున్నారని చెప్తున్నారు. నిజంగా పెన్షన్ టైంకి వస్తున్నాయా? ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 ఇస్తున్నారా? ఎట్లుంది ఈ ప్రభుత్వం? ఎట్లుంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఎట్లుంది? ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటావు నీకు అది పెన్షన్? మందు బిళ్ళలు కానీ టాబ్లెట్లు కానీ ఏదో దానికి ఉపయోగపడుతున్నాయా? ఏమైనా తగ్గిస్తున్నారా? ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఇంకా లేట్ అవుతుందా? ముందు రోజే తెచ్చిస్తున్నారు. బానే ఉందంటావు ప్రభుత్వం? టైంకి వస్తున్నాయి సార్. 1వ తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఎప్పుడు ఆపట్లేదు. ఎంత ఇబ్బందులు ఉన్నా సరే పెన్షన్ ఆపలేదు. అన్ని బాగా చేస్తున్నారు. బాగా నచ్చింది మాకు ఈ పాలన. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని మా కోరిక. మీరు అన్నట్టమ్మా, ఈ ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, చాలా పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో చూసాం, ఎన్నో చెప్పుకుంటారండి, గిట్టనాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు, అనవసరం. చెప్పుకుంటారు, తీసుకుని పెన్షన్ పట్టుకెళ్ళి ఉపయోగించుకుని కూడా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచి చేస్తున్నారు కదా, మంచిని చూడలేరు కదా జనం. అది అంతేగాని మన ప్రభుత్వంలో మనం ఏం చేసాం, 3,000 అని చెప్పి 250 పెంచుకుంటూ వచ్చారు కదా. అప్పుడు ఏం చేశారు? 5 సంవత్సరాలు 3,000కి 5 సంవత్సరాలు పెట్టింది. అప్పుడు ఏం చేశారు ప్రజలు? అప్పుడు మాట్లాడలేదే. అవును, అప్పుడు ఏం చేశారని ఇప్పుడు అడుగుతున్నారు. పెద్ద ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కష్టం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చాలా బాగా చేస్తున్నారు. అంతకన్నా ఇంకా ఎవరు చేశారండి అంతకన్నా బాగా? జగన్ వెళ్తున్నాడంటే చెట్లు కొమ్మలు చెట్లు నరికిచ్చేశారు కానీ ఎక్కడ దొంగలు వస్తారని. ఆయన అంత డేర్గా వెళ్తున్నాడు. లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత ఇదిగా వెళ్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. చాలా బాగుంది పాలన. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా లోకేష్ గారు ఇంకా బాగా చేస్తున్నారు. అదే కావాలి, ఆ ప్రభుత్వమే కావాలి. బాగా చేస్తున్నారు. మళ్ళీ కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్కోసారి ఆదివారం వచ్చిందనుకో, పండగలు వచ్చిందనుకో ముందే ఇచ్చేస్తున్నారు. ముందే ఇస్తున్నారు. మాకు దేవుడి దేవల్ల మాకు వాడుకుంటా కాడ మాకు ఇస్తున్నారు. అంటే ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా లేదా ఒక పెద్ద ఆయన లాగా ఇంత ఆసరా 250 అన్నది 200 3,000 4,000 ఒక్కసారి చేశారు. ఈయన మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఒక్కసారి ఇచ్చారు. అవును, మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఇట్లా ఈ ఆసరాగా దీని మీదే ఆధారపడి కొంతమంది ఉంటారమ్మా. అంటే పిల్లలు పెద్ద అయిపోయి అదే పరిస్థితి అండి. నాకు కొడుకులు లేరు, భర్త లేడు, 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు వెళ్ళిపోయి దీని మీదే బతుకుతున్నాను. ఇప్పుడు మీకు చంద్రబాబు గారే ఒక ఇంటి పెద్ద ఒక బిడ్డలాగా నాకు ఇస్తున్నాడు. అంతే కదమ్మా, మంచి చేస్తాను. మరి ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా ఏదో ఒకటి అంటాం, లేకపోతే ఆయన వయసు అయిపోయింది బురద జల్లుతారులేండి. బురద అన్నది ఎన్నైనా జల్లుతారు. కానీ మనం తీసుకుని మనం అన్నం తింటా ఉండి మనం వేరే మాటలు అనకూడదు.
చేతులెట్టి దండం పెట్టొచ్చు. బాగా చేస్తున్నారు. ఈ రోజున పిల్లలకి చదువులకు వెళ్ళే పిల్లలకి వాళ్ళకి తల్లికి వందరం అని కానీ లేదా గ్యాస్ సిలిండర్లు అని కానీ మహిళలకి ప్రత్యేకంగా ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు మనకు అందుబాటులో ఇస్తున్నారు. మొన్న ఎంతో ఇబ్బంది అయినా కానీ గ్యాస్ కొలత లేకుండా చేశారు. అవును, శుభ్రంగా ఇచ్చారు. బస్సు ఫ్రీగా వెళ్తున్నారమ్మా? వెళ్తున్నాం అండి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బస్సు ఫ్రీగా వెళ్తున్నాం. కాకపోతే ఏంటి జనాలు ఒత్తిడి అనేది కానీ బస్సు కూడా ఫ్రీ. సో బాగానే ఉంది ప్రభుత్వం. బాగుంది గతంతో పోలిస్తే. గతంతో పోలిస్తే బాగుంది. 4,000 రూపాయల పెన్షన్ అనేది కరెక్ట్ టైంకి ఇస్తున్నారా? ఇస్తున్నారండి, తీసుకుంటున్నాం. ఆయన పుణ్యాన ఆయన చల్లగా ఉండాలా పిల్లలు పాపలు అందరూ. అంటే ఎంత చేసినా కూడా ఏదో ఒకటి అంటానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ నాయకులు. అంటారండి, గాలికి వస్తున్న మాటలు పోతానే ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకుంటే ఆడ జరిగిద్దండి. ఈ వయసులో కూడా పెద్ద ఆయన వెళ్ళి జనాల్లో ఉండి జనాలతో మమేకం అవుతా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మాకు కూడా ఆదరిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. 4,000 రూపాయలు వస్తున్నాయా? ఎవరు తగ్గిస్తున్నారా? 250 లాగా? లేదండి, అవన్నీ లేదు పాపం. ఆ మాట ఎందుకన్నా. ఇప్పుడైతే టైంకి ఇస్తున్నారా? టయానికి అందుతుంది డబ్బులు. ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు ఈ పెన్షన్ డబ్బులు? నా రోగానికే ఉపయోగపడుతున్నాయి. నా రోగానికి మందులకి తెచ్చుకున్నాం, సరిపోతుంది. సో ఇంట్లో పెద్ద కొడుకు లాగా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకే, పెద్ద కొడుకు అనుకోవటమే, ఆయన దీవించటమే. 4,000 రూపాయల పెన్షన్ టైంకే వస్తుందంటారా? టైంకే వస్తుంది. రేపు సెలవు అనుకోండి, ముందు రోజే ఇచ్చారు. రేపటి 30 తారీఖులోనే ఇచ్చారు. చాలా మంది అమ్మా ఈ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఈ డబ్బులు? ఖర్చులు ఉంటాయి, వాటికి ఇబ్బందులు ఉంటాయి, వాటికి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, వాటికి ఉపయోగపడతాయి. మీరు కొద్దిగా చూస్తుంటే వార్తలు చూస్తుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పులు అవుతున్నాం, ఇట్లా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా సామాజిక పెన్షన్ మాత్రం ఎక్కడ ఆగకూడదు, ఆ పేదవారికి మాత్రం ఆ పెన్షన్ కరెక్ట్ టైంకి అందాలి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉంది ఏంటి? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఆసరా అవుతుందా? ఉపయోగపడుతుందా మీకు? అమ్మ చెప్పమ్మా, పెద్దమ్మ ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లా ఉందంటావు? చాలా బాగుందండి. నా ఆరోగ్యంకి నేను చాలా ఈ డబ్బులే, నాకు మా భర్త చనిపోయాడు, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది వచ్చింది. తర్వాత పింఛన్ వచ్చింది పోయిన దసరా పండుగ దగ్గర నుంచి. నాకు ఈ స్కిన్ డాక్టర్కి వాటికి వీటికి ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ దగ్గరగా వెళ్ళాను, వాళ్ళు కూడా నాకు ఆపరేషన్ చేశారు. ఈ డబ్బులు ఆటోలు కానీ వీటి కానీ వాడుకుంటున్నాను. ఇదేనండి. సో చెప్పినట్టుగా చేస్తున్నారంట. అంటే 4,000 ఇస్తారంటే 4,000 గతంలో 3,000 అని చెప్పి 250 పెంచినట్టుగా కాకుండా అట్ట కాకుండా ఒక్కసారి 4,000 వస్తున్నాయి. సంతోషం అండి. సో ఇంట్లో ఒక పెద్ద ఆయన లాగా, ఒక కొడుకు లాగా, పెద్ద ఆయన లాగా నాకు చాలా సంతోషం అండి. అన్నగారికి చాలా చంద్రబాబు నాయుడు అన్నగారు మరి ఎంత చేసినా ఏం చేయటం లేదు అసలు. ఈయన వేస్ట్, వాళ్ళది వేస్ట్ అండి. మనం అలా అనుకోకూడదు. చేసినప్పుడు మనం అనుకోకూడదు, చేయనప్పుడు అనుకోవాలి కానీ చేసినప్పుడు అనుకోకూడదు. నాకు చాలా సంతోషం. టైంకి అయితే వస్తున్నాయా? టైంకి వస్తున్నాయండి, లేట్ అవ్వకుండా, తగ్గించకుండా 4,000 రూపాయలు కరెక్ట్. 4,000 రూపాయలు కరెక్ట్ గా వస్తున్నాయండి. చాలా శ్రమ కూడా పడ్డారు ఆయన గారు. చాలా. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? ఎలా ఉందంటావు? కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా పెద్దవాళ్ళ పెన్షన్లు ఆగకూడదు అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి బాబు? చాలా బాగుంది సార్, దాంట్లో తిరిగిలేదు. మరి ఏం బాధలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం అలాగ ఉంటుంది, అంతేగాని మాకు మటుకు బాగానే ఉంది సార్. ఎలా ఉపయోగపడుతుంది బాబాయ్ మీకు పెన్షన్ డబ్బులు? మందులు అని ఇంట్లో కొద్దిగా తోడుగా ఉంటాం. సో మొత్తం మీద అయితే ఆయన చెప్పినట్టుగా 4,000 అంటే 4,000 ఇస్తున్నారా? 4,000 గ్యారెంటీగా తేడా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ పెన్షన్లు టైంకి, సామాజిక పెన్షన్లు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, టైంకి అందాలి అని చెప్పి ఆయన ప్రయత్నం. కానీ ఎలా ఉంది ఆయన ప్రభుత్వం ఎట్లుంది బాబు? బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉపయోగపడుతున్నాయి అంటావు? ప్రతిదానికి మందులకి, వాటికి, కూరగాయలకి, అవును, బియ్యానికి. సో ఈ వయసు వరకు బాగా కష్టపడి ఉంటారు. ఈ వయసులో కనీసం ఒక రూపాయి గవర్నమెంట్ ఏదైనా ఇస్తే బాగుండు అనుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆలోచించి పెద్దవాళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచుతూనే ఉన్నారు. గతంలో ఆయన 3,000 ఇస్తా అని చెప్పి 250 పెంచాడు. ఆయన కన్నా ఈయన నయమా మెరుగా కాదు? ఎందుకనంటావు? ఎందుకు? అన్ని విధాలు పనిచేస్తున్నారు ఆయన, ఏది కావాలని చేస్తున్నారు.
ఎట్లా ఉంది ప్రభుత్వం? ఎట్లా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది. ఏమండి ఎందుకు బాగుంది బాబాయ్? ఎందుకు బాగుంది? బాగుందంటే మామూలు పింఛన్లు మామూలు చక్కగా అందుతున్నాయి. 7:00కల్లా 6:00 కూడా ఒక్కోసారి వస్తున్నారు. అవును. మరి ఎంత చేసినా కూడా ఏం చేయట్లేదు ఈయన. ఏదో హామీ లేదు, దొంగ హామీలు ఇచ్చాడు కానీ ఏమి లేదు, అది అనుకుంటాం లేదు. దొంగ హామీలు ఇచ్చేది, జనాన్ని నమ్మిచ్చాడు, అది ఇది చెప్తున్నారు. అదేం లేదు బాబు, బాగానే ఉంది ప్రభుత్వం మటుకి బాగానే చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా జనాల దగ్గరికి వచ్చి మీకు సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి ఆయన కానీ లేకపోతే నాయకులు కానీ అందుబాటులో ఉంటున్నారా బాబాయ్? అందుబాటులోనే ఉంటారు. ఏదైనా కావాలంటే వచ్చి అడుగుతున్నారు, అడిగితే చెబుతున్నాము, ఇస్తున్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుర్రోడే కదా, ఆయన కూడా మరి అప్పుడు జనాల్లోకి ఏమైనా వచ్చాడంటావా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో? అప్పుడు రాలేదు జనాలు, రాలా. మరి ఇప్పుడు నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అది ఇది అంటున్నాడు మరి. అట్టాగే అంటారు. ఏ పెద్దమ్మా ఎలా ఉంది చంద్రబాబు గారు అప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని పోలిస్తే ఎవరు కరెక్ట్ గా చేస్తున్నారు, ఎవరు మంచిగా చేస్తున్నారు అంటావు? అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి, కరెక్ట్ గా బాగానే ఉంది అంతా. ఇప్పుడు ఈ వయసులో కనీసం ఈ పెన్షన్ అనేది చాలా మందికి చాలా వరకు ఆసరా. అట్లాంటి వాళ్ళకి టైంకి వస్తుందమ్మా? ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇందాక ఎప్పుడు. 1వ తారీఖే ఏం డేట్ మారట్లేదు? ఏమైనా తగ్గిస్తున్నారా? 250 250 ఏమన్నా? అసలు కరెక్ట్ గా ఇస్తున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు గారు ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నారమ్మా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మనం ప్రధాని నరేంద్ర మోదీ గారిని అంటే కేంద్రం సహకారం తీసుకుంటున్నాం, అయినా కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ పెన్షన్లు కానీ టైంకే వస్తున్నాయా? ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు ఈ పెన్షన్లు? ఎలా ఉపయోగపడుతున్నాయి? నాకు ఉపయోగపడుతున్నాయి అయ్యా. ముందులకేంటి, హాస్పిటల్కి ఏంటి, ఇంట్లోకి ఏంటి, బాగా ఉపయోగపడుతుంది. టయానికి వచ్చి మాకు చాలా ఉపయోగపడుతుంది. బాగానే ఉంది ప్రభుత్వం, బాగానే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 4000 పెన్షన్ ఇస్తా అన్నాడో పెంచిన దగ్గర నుంచి అంతే వస్తుందా, ఏమైనా తగ్గిస్తున్నా? అట్లాగే వస్తుందండి, తగ్గిలా అట్లాగే వస్తుంది. 4000 ఇస్తున్నారు. లేట్ అవుతుందమ్మా? మాకు లేట్ అవ్వట్లేదండి, అది వరకటి అర్ధరాత్రి ఇచ్చేవారు, ఇప్పుడు మా వాళ్ళకి తెల్లడానికి వస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మాకు అయితే మందులకు ఉపయోగపడుతున్నాయండి. మాకు ఇద్దరు మందులు వేసుకోవటమే, మాకు కరెక్ట్ టయాలకు వచ్చి మందులకు ఉపయోగపడుతున్నాయి మాకు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన ఈ వయసులో కూడా పెద్ద ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, బాగా. మరి జగన్మోహన్ రెడ్డి ఏం లేదు అసలు, అంతా దొంగ హామీలు ఇచ్చాడు అది ఇది అంటున్నాడుగా. ఎవరి కాళ్ళు అట్లాగే అంటారులేండి, ఎవరి ప్రభుత్వానికి కాళ్ళే మెచ్చుకుంటారు. ఉన్నమాట చెప్తున్నాను కదా, అది జనాలకు తెలుసు, బాగానే ఇస్తున్నారు కరెక్ట్ అయ్యాలి. పిల్లలకి తల్లికి వందనం అని కానీ, లేకపోతే గ్యాస్ బండ్లు అని కానీ, లేకపోతే ఉచిత బస్సు కానీ వస్తున్నాయి. బస్సుకి ఉపయోగపడుతుంది. తల్లికి వందనాలంటే మాకు తెలియదు, ఎందుకంటే మా పిల్లలు పసిపిల్లలు లేరు కదా, మాకు తెలీదు. అదేలే వస్తున్నాయనే చెప్పుకుంటున్నారులేండి. ఇస్తున్నారు. గతంతో పోలిస్తే కొంచెం ఉపయోగంగా ఉందా లేదా ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.